మన ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకురా పో. అరే 10,000 కోసం అంత దూరం పోవాలనా? గూగుల్ పే కొట్టమని చెప్పు. అరే వాడుకో, ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ చేయనీకి రాదని? వాళ్ళు క్యాష్ ఇస్తారు, తీసుకురా పో. సరే బండి పోయేస్తా. బస్లోవా మొడ్డగా? చెప్పురా అతుగా, అర్జెంట్ గా రమ్మన్నావు. మా ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకొస్తాం, నడువుర్రి. ఏ ఊరు? దేవరకొండ. జుంబోరో బొంబో పొంబోరో కొంబో ఉట్ ఫుట్ సుట్ పుట్. బాబా ఇడు నా దోస్గాడు, ఇడొకరు గుద్ద వల్ల కొట్టాలనుకుంటుండు. ఏదైనా మంది బాబా. ఫ్లాష్ బ్యాక్. రేయ్, ఆ జోసెఫ్ గాని గుద్ద వాళ్ళు దిగుతారా? నేను అరే సుల్లిగా తాగినప్పుడు గుద్ద వల్ల కొడతా అంటావు, దిగినాక పోయి గుద్ద వల్ల దిగించుకొని వస్తావు. ఎట్లారా ఇట్లా? అయితే దిగక ముందే పోయి పలగొడతా. పలగొట్టు, నీ ఇంకా నేనున్నా. అరే జోసెఫ్, బయటికి రారా సుల్లిగా. ఇలా నువ్వు నేను తేల్చుకుందాం. అర్ధరాత్రి ఏంద్రా నీ లొల్లి? 3 సార్లు గుద్ద వల్ల కొట్టా సరిపోలేని, ఈసారి పిక్చర్ వల్ల కొడతా. అప్పుడంటే తాగి లేకుండే, ఇప్పుడు తాగున్నా. నేను తాగుంటే నన్ను అండర్టేకర్ కూడా ఓడగొట్టలేడు. అబ్బా అబ్బా, అరే బండి ఆపరా, అరే కాపాడరా. సుల్లిగా మళ్ళోసారి వచ్చినావు అంటే పిచ్చర్లు కోస్తా, దిగయ్. అరే బండి బాడుకోవు, ఆడు గుద్ద వల్ల కొడుతుంటే నిల్చొని తమాషా చూస్తావా? ఉట్టి మాటకి నా ఇంకా ఉన్నావులే. ఆయన కొట్టే తీరు చూస్తే నా గుద్దోనికింది, అందుకే మధ్యలో రాలే. కానీ జీవితంలో ఒక్కసారి నా జోసఫ్ గారిని గుద్ద వల్ల కొట్టాలరా, లేకపోతే సచ్చినాక నా ఆత్మ బట్కాయిస్తుంది. అని బలంతో కాకపోతే తెలివితో కొట్టాలరా. నా బుర్రలో తెలివి లేదు, ఎట్లా కొట్టాలి? నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు, అంతానే పోతే ఉపాయం చెప్తాడు. ఏడుంటాడు? దేవరకొండ. కాకా, పొలంది కిరాయి పైసల కోసం వచ్చినా. ఇప్పుడు పైసలు లేవు బాబు, సాయంత్రం దాకా ఆగితే ఇస్తా. సాయంత్రం దాకానా? ముడ్డంత టైం లేదు. నా కొడుకు మార్కెట్ కి పోయిండు, అటు రానిక సాయంత్రం అవుతుంది, రాగానే ఇచ్చేస్తా. అబ్బా సరే, సాయంత్రం ఎట్లయినా ఇయ్యాలి. అరే అతుగా, సాయంత్రం దాకా ఏం చేద్దాం రా? అట్లా చెట్లలో పోయి కళ్ళు తాగి ఆరాం చేసి వద్దాం. జుంబోరో బొంబో, ఆడిని కొట్టనికే 4 సార్లు పోయినావు. ఆ 4 సార్లు ఆడే నీ గుద్ద వల్ల కొట్టిండు, అవునా? అవు బాబా, కరెక్ట్ చెప్పినావు. అంతర్యామిను. అరే సుల్లిగా, నువ్వు అని గుద్ద వల్ల కొట్టాలంటే ఒకటే దారి. చెప్పు బాబా, ఏం చేయమన్నా చేస్తా. ఉచ్చ తాగమన్నా తాగుతా, కానీ అని గుద్ద మాత్రం వలగొట్టాలంతే. ఉచ్చ తాగి అవసరం లేదురా బడవే. ఆన్కి మంత్రపు నీళ్లు తాగిపి, ఆ తర్వాత అంతను కొట్లాడు. అప్పుడాడు నేను ఎప్పటికీ ఒడగొట్టలేడు. థ్యాంక్ యూ బాబా. ఇప్పుడు ఆ సుల్లియానికి నీళ్లు తాగిపిస్తా, తర్వాత గుద్ద వల్ల కొడతా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ నీళ్లు ఆనికి తప్ప ఎవరికి తాగిపోయద్దు. ఒకవేళ తాగితే వాళ్ళు మొడవుడు సార్. సరే బాబా. అలే అతుగా, నా కంటికెందిలా అన్ని పెద్ద పెద్ద కనిపించున్నాయి. నా కంటికైతే ఎలుక కూడా డైనోసార్ లెక్క కనిపిస్తుంది. అరే ఇప్పుడు మనం మీకెళ్ళి ఏం పోయిందిరా? కారు పోయిందిరా కొట్టుగా. అంత పెద్ద కారు ఎడికెళ్ళి వచ్చిందిరా? అరే కొట్టుగా, కారు పెద్ద గాలేబే, మనమే పుట్టలమైనాం. అవురా, మనం లిల్లిపుట్ లెక్క మారినాం. ఫ్లాష్ బ్యాక్. అబ్బా పెచ్చ తాటి కళ్ళు, ఇట్లాంటి కళ్ళు తాగాక మచ్చు రోజులైంది. అరే నాకు అర్జెంట్ గా దొడ్డికి వస్తుందిరా, పోయొస్తా. జర దీన్ని జాగ్రత్తగా చూసుకో. నువ్వు వేరా, నేను చూసుకుంటా. అరే మామ, కళ్ళు మస్తు తీయగుందిరా. వాళ్ళెవరు కళ్ళు తాగుతున్నట్టున్నారు, నేను కూడా పోయి తాగుతా. అన్నా ఒక ముంత నా కూడా ఇయ్యుర్రే. రాకాక తాగు, మస్తుంది మా తాన. అలే అతుగా, తాగనికే నీళ్లు కావాలా? నా చెంబులో నీళ్లున్నాయి, తాగు. అరే పిత్తుగా, తాగినాక నాకు బి ఇవే. అందరు తాగుదాంరా. అన్నా మొత్తం కథం చేయకుర్రన్నా, కొన్ని ఉంచుర్రి. అరే సారీ మామ, మొత్తం తాగేసినాం. అరే నడువుర్రా, పోదామిగా, టైం అయింది. అయ్యా, ఇక వీళ్ళు మొడ్డ గుడిచినట్టేనా? అరే బనిగా, నీళ్ళకుండా ఎదురా కనిపిస్తలేదు. అరే కొందరు చెంబుల నీళ్లు తాగి కథం చేసిర్రా. అరే మాట్కడే, ఎంత పని చేసినావురా? ఆ నీళ్లు ఆడతప్ప వేరే తాగితే ముడ్డ గుడిసరా తెలియదా? వాళ్ళు కళ్ళు దాయిపించిరని నేను అలాగే నీళ్లు దాయిపించిన. జోసఫ్ గాడి గుద్ద కాదురా, ఫస్ట్ నీ గుద్ద వల్ల కొట్టాలి. A few moments later. అరే అత్తుగా, ఇప్పుడు మన బతికేదిరా. మనం అసలు అచానక్ పొట్టుల్లో మెట్లైనాము, ముడ్డవి అర్థమైతలే. అలే మనం కళ్ళు తాగినందుకు అయినామా? కళ్ళు తాగితే పొట్టొస్తుందని విన్నా గాని పొట్టోళ్ళైతామని ఏడైంగ్లే. కానీ ఏండో ఏదో పెద్ద గడబడే అయిందిరా. అరే మనతో పాటు మనతో ఉన్న వసూలు కూడా చిన్నగానేరా. హలో, అరే బాడుకో, 2 పైసలు తీసుకుని ఎడబోయినావు బే. నాన్న దారిలో ఉన్నా, వస్తున్నా నాన్న. రేయ్, కానీ 2 పైసలు 1 రూపాయి ఖర్చు పెట్టినా గుద్ద దెంగేస్తా. ఈడ పొట్టలమై మనం బాధపడుతుంటే ఆడమయ్య గుద్ద దెంగతా అంటుండు. అరే అతుగా, ఇక మనం ఎప్పటికీ పొట్టోళ్ళకైనా ఉండిపోతామారా?
మనం ఇదే సైజులో ఉంటే బ్రతకంతా కాదురా, ఏ పిల్లో బల్లో వచ్చి తినిపడదెంగుతుంది. మళ్ళీ బతకాలంటే ఎత్తలా ఏమన్నా చేసి ఫస్ట్ మా ఇంటికి చేరుకోవాలరా. మీ ఇల్లు మస్తు దూరం కదా బే, ఎట్లా చేరుకుంటాం? మా ఇంటికి పోయే దారిలో ఏదైనా బండి పోతే ఆ బండి మీద ఎక్కి కూర్చోవాలరా. బాబా నువ్వు ఇచ్చిన నీళ్ళు సుల్లిగాడు వేరేళ్ళకి తాకిపించండి బాబా. అమ్మ బాబాయ్ జంబూరో బొమ్మో, అరే మా ఇక్కడే అది వేరేళ్ళకి తాకిపిస్తే మొడ్డ గురుస్తారని చెప్పినా కదరా. అవు చెప్పిర్రు, నాకు అర్జెంటుగా దొడ్డికొస్తే ఈ సుల్లిగానికి నీళ్ళు ఇచ్చి పోయినా. పోయొచ్చేలోక ఈ మొడ్డగాడు వేరేళ్ళకి తాకిపించి పడదెంగిండు. నాశనం, సర్వనాశనం. బాబా నాకు ఇంకోసారి నీళ్ళు బాబా. గుద్దం మీదంతా లంజోడుక. ఫస్ట్ మీరు తాగిపించిన వాళ్ళని పట్టుకోర్రి, తర్వాత నేను మీకు నీళ్ళు ఇస్తా. అరే మీ ఇంటి తలుపు చేసిందిరా, ఇట్లా పోదాం లోపలికి. మనం పొట్టోళ్ళం కదా బే, ఏ పొక్కలకెళ్ళైనా జొర్రొచ్చు. అట్లా ఇట్లా చేచి మీ ఇంటికి చేరుకున్నాంలా. మస్తు తక్కంచినాం, పోయి పడుకుందాం ఇక. ఏం చేద్దాం రేపు ఆలోచిద్దాం. అరే అతుగా లేవుర్రి బే, ఎప్పుడు వచ్చిర్రు ఎప్పుడు పడుకుర్రు? నాన్న మేము నీకు కనిపిస్తున్నామా? మీ నాన్న గుడ్డోన్ అనుకున్న వారా కనిపించకపోనికే. అరే మామా మనం నార్మల్ అయిపోయినాం రా. అవు మనం పెద్ద మనుషులైనాం. ఏం మాట్లాడుతుర్రు బే, మీరు పెద్ద మనుషులు అవడేంది? అది నీకు చెప్పిన అర్థం కాదు గాని ఇగో నీ పైసలు తీసుకో. అది కాదురా, లోపలికి ఎట్లా వచ్చిర్రు? పొక్కలకెళ్ళి వచ్చినాం సలా. అరే అతుగా నాకైతే మస్తు ఉచ్చగా ఆరినుండేరా బాయ్, మనం ఏడమొడ గుడుస్తామో అని. ఇదే కుషిలా పోయి గుద్దాలుగా పార్టీ వేసుకుందాం నాడు. పార్టీకి పైసలు ఉండాలి కదా బే. మా అయ్య జేబులోకి వెళ్ళి 3000 దెగ్గిపోయినారా. అరే సుల్లిగా అలా చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతారా? హలో ఎక్స్క్యూజ్ మీ అన్న, మావాడు కొన్ని గురించి చెప్తాడు, జర ఆడేంటాడో చెప్పాలి. అడుగు. ఆడు జర నాకంటే హైట్ గా ఉంటాడు, జిప్పి రెడ్డికలు ఉంటాయి, ఎల్లో టీ షర్ట్ వేసుకుని ఉంటాడు, చెడ్ వేసుకుని ఉంటాడు. ఆడేంటాడో జర చెప్పు. ఈడు చూతేవాడా లేకపోతే నన్ను చూతేవాడు అనుకుంటుండా? చెప్పన్నా నయం. ఇంకా మొడ్డకు ఆతులుంటాయి, గుద్దకు పుండ్లుంటాయి, సంకల కంపు ఉంటుందని అడగలే. నాతోనే ప్రాంక్ చేస్తారా? మాట్లాడగలరా నెగర్? వెటర్ చెప్పన్నా, పోయి నాకు బీర్ బాటిల్, వోడ్కా బాటిల్, స్ప్రైట్ పట్టుకోరా పో. అరే మనం అచానక్ లిలిపుట్ అవ్వడేంది, మళ్ళా సడన్ గా నార్మల్ అవ్వడేంది? మొడ్డ మస్తు విచిత్రంగా ఉందిరా. ఎవరిదైనా పొట్టిపోకొని ఉచ్చ దొక్కినామనుకుంటా, అందుకే అట్లా మారినాం. A few moments later. సార్ బిల్ ఎంతైంది? 2000. అంతేనా? ఇంకా 4 బీర్లు పట్టుకోరా పో. అరే జర్రలా పిల్లిగాడు మనల్ని తినివడదెంగుతుండే. అవు సుల్లిగాడు గుణపంగానే తినాలని చూసిండు. సార్ బిల్ 4000 అయింది. అంతేనా? ఇస్తున్నా తీసుకో. వీళ్ళేంది బిల్ ఇస్తాని గాయపోయారు? వీళ్ళు మనుషులా దయ్యాలా? A few moments later. తాగినాక పొట్టలమైతమేమో తప్పించుకోవచ్చేమో అనుకున్నాం, కానీ గుద్దనే వలిగింది. Flashback. బారే మనకు గుడి, మనలాంటి వాళ్లకు తాగిపిస్తది, ఊగిపిస్తది, మనసుకు శాంతినిచ్చే ధర్మశాల రా మన బారు. పొయ్యిగా బారుని గుద్దదెంగుదాం నడు. అరే అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఆర్డర్ చేద్దాం రా. 1,00,000 రూపాయల బాటిల్ ఉన్నా నో ప్రాబ్లం. బిల్లు మన ముడ్డగాడి కడతామా? వేతల్ చెప్పండి సార్, ఏం తాగుతారు? చీప్ కోటరా 90? అలే చుల్లిగా అందరికన్నా కాస్ట్లీ బాటల్ పక్కలా. అరే మొడ్డగా కాస్ట్లీ బాటల్ తాగే ఫేసారా నీది? అలే మాక్కెలే నా తన మచ్చు పచ్చులున్నాయి చూలో. అమ్మ బాబాయ్ నీకు తిప్పు గిట్లిచ్చా, పోయి మందు పక్కలా పో. సారీ అన్న, ముఖాలు చూసి ముష్టోళ్ళు అనుకున్నా. ఇప్పుడే పోయి కాస్ట్లీ బాటల్ పట్టుకొస్తా. ఇట్లనే చేయాలరా మనం. పైసలు చూపించి ఆర్డర్ చేయాలి, గుద్దాలుగా తాగి పొట్టలే దెంగేయాలి. A few moments later. అరే మామా కాస్ట్లీ బాటిల్ అంటే ఏమనుకున్నా, ముడ్డ తాగినట్టే లేదు. మన చీప్ కోటరే నయం దీనికన్నా. అవురా టేస్ట్ లేదు, లవడలేదు. అన్నా బిల్ ఎంత మీ? జస్ట్ 2 లక్షలు. ఇగో ఇస్తున్నా తీసుకో. ఇయన్నా తీసుకో, ఇస్తున్నా. ఇయన్నా నిజంగానే ఇస్తున్నా. నిజంగానే ఇయన్నా. అరే అతుగా మనం పొట్టలం అయితలేమేంద్రా? నాకు బి అదే అర్థమైతలే. తాగింది కరెక్ట్ గా నెక్కింది కదా, మరి ఎందుకు అయితలేమో ఏమో. బిల్లు కట్టోరాడే నగరాలు దింగుతురేంద్రా. అది కదన్నా, ఒక్క నిమిషం. బాన్సర్స్ ఈ మొడ్డగాళ్ళు గుద్దావులుగా తగ్గి పైసలు ఇస్తలేరు. ఇదేం ట్విస్ట్ రా నాయన, పొట్టలం ఎందుకు అయితలేమో ఏమో. పైసలు ఇస్తారా గుద్దావాళ్ళు తెంగాలనా? అన్నా అనిగన్నా పైసలు లేవన్నా. అమ్మ బాబాయ్ ఇప్పుడు దాకా చూపించిర్రు కదరా, అవి తిప్పి కొడితే 10,000 కూడా ఉండవన్నా. బాన్సర్స్ గుద్దావాళ్ళ కట్టుర్రి. రే 6 months దాకా మీరు ఈ బార్లోనే పని చేయాలి, బయటికి పోనీయా పోలేరు కూడా.
బాబా ఎంత ట్రై చేసినా సుల్లిగాళ్ళు దొక్కుతలేరు బాబా. బొంబోరో జంబో జంబోరో బొంబో అయితే నేనేం చేయాలి రా సుల్లిగా? వాళ్ళు సొక్కగైతేనే మీకు మందిచ్చేది, లేకపోతే నా మొడ్డ బియ్యో. నీ మొడ్డ మాకెందుకు బాబా, మా మొడ్డ మా తానుంది. ఎక్కువ మాట్లాడకురా బడివే, శాపమిచ్చి వడదెంగుతా. వద్దు బాబా, పోయాలని వెతుకుతాం. అరే హౌలే, మనం మళ్ళా పొట్టోలమైనాంరా. అవురా, ఈసారి తాగినప్పుడు కాదు, తాగింది దిగినంగా అయినాం. ముడ్డ ఏదైతే ఫస్ట్ తప్పించుకుందాం నడు. బాన్ సార్, వాళ్ళు లోపల పనిచేస్తుర్రా? చేస్తుర్రా, ఇప్పుడే చూసినా. వాళ్ళు బయటికి వస్తే గుద్ద చీరేస్తా. అగో గుద్ద చీరేస్తాడంట. ఇప్పుడు మాత కూడా వీకలేవరా లంజోడక. అమ్మ బాబాయ్. బాన్ సార్ చెప్పన్నా, మళ్ళేమన్నా చేసిర్రా? చెయ్యనికి వాళ్ళు ఉండాలి కదరా చోతి. అమ్మ బాబాయ్. అట్టెట్లా తప్పించుకురన్నా, బయటి వనికి వేరే దారి గిట్ల లేదు. మా అక్కడే నీకు ఉండి కాపలాగాయరా అంటే మొండ ఎక్కుతావా? అన్నా నేను వచ్చి కూడా పోకుండా కాపలా కాసిన అన్నా. అయితే మాయమైపోయారంటావా రసుల్లిగా? చలో లేటుగా పొట్టోలమైనా ఆయనతో మాత్రం తప్పించుకున్నాం, అదే సాల్. అరే మనం పొద్దున్న దాకా నార్మల్ అవుతాం కదా, పక్కా అవుతాం బే, లేకపోతే మొడ్డ ఉడుస్తాం. అరే సుల్లిగా జల్దీ జల్దీ అలా గుర్తుపట్టరా, లేకపోతే జోసఫ్ గాని గుద్దవాళ్ళనే నా కోరిక ఎప్పటికీ తీరదు. అరే మా అక్కడే నీ పగ కోసం నేను మొడ్డ గుడవాలనా? అని కొట్టాలంటే పోయి జిమ్ చేయి, బాడీ పెంచు, ఆ తర్వాత గుద్ద వల్ల కొట్టు, కానీ నాకు గుద్దలదాం చేక్. హలో, అరే అతుగా నార్మల్ అయినావా? అయినారా మరి నువ్వు? నేను గిట్లయినా అంటే మనం రోజు చీకటి పడంగానే పొట్టలం అవుతున్నాం, పొద్దుగాల సూర్యుడు రాగానే నార్మల్ అవుతున్నాం. అవురా కరెక్టే. మనం ఎంత తాగినా సాయంత్రం దాకా పొట్టలం కాలే అంటే తాగుడికి లిల్లిపుట్ అవ్వడానికి సంబంధం లేదైతే మొడ్డవి లేదు. మజ్జారే మజ్జా, మనం దీన్ని అడ్వాంటేజ్ గా వాడుకుందాం రా. ఎట్లా బే? అడ్డగాడికి రా చెప్తా. చెప్పురా అతుగా, నీ ప్లాన్ ఏంది? మనం చీకటి పడంగానే పొట్టులం అవుతున్నాం కాబట్టి ఫస్ట్ ఒక జ్యువెలరీ షాప్ లో పోయి లూటీ చేద్దాం. చిన్న చిన్న ఐటమ్స్ లైక్ ఉంగురము, ముక్కు పుల్ల లాంటివి దెంగిపోదాం. ఇక మనల్ని ఏమొడ్డగాడు ఆపలేడు. చలో సూర్యుడు అస్తమించుడు, మనం పొట్టలమైనాం, ఇక పోయి దెంగిపోడే. దెంగిపోయినాక ఇంటికి ఎట్లా తీసుకోదాం రా? ఆడ చూడు ఛార్జింగ్ కార్లు సెట్ చేసిన, అవి తోలు ఇంటికి పోవచ్చు. ముద్దగా వచ్చలేదు. అరే పిత్తు బాడుకో, నీ సైజ్ కంటే పెద్దది దెంగిపోకు బే, తీసుకోపోనీకి రాదు. చలో ఇక దెంగిపోయిన సామాన్లు కార్లు వేసుకొని తీసుకోదాం. అరే అటుగా నాకు ఒక డౌట్, మనం సీసీ కెమెరాలో పడితే మన సైజ్ కి ఆ కెమెరాలో మొడ్డబివ్వడం, వాళ్ళెంత దోలాడినా ఏం చేసినా మనం మాత్రం కనిపించం. ఇక ఎవరు దెంగిపోరని తెలుసుకొని వాళ్ళు నెత్తి గొక్కోవాలి. ఇక లేపేలా దెంగిపోదాంలా డైమండ్ షాప్ లా. అరే అతుగా మనకు బంగారం అమ్మిన పైసలు వచ్చినాయి కదా, ఏం చేద్దాంరా దాంతో? పోయి లపాకిలను దెంగుదాం. నేనైతే 4 లపాకిలను దెంగుతా. చూసిరా రే, లిల్లిపుట్ అయ్యే టైంలో కూడా దెంగినావనుకో, అప్పుడు నీ సుల్లే కాదు మొత్తం నువ్వే లోపలికి పోతావు. అమ్మో బాయిలా వాళ్తే నాకు ఈత లాదు. నడ్రా ఇలా డైమండ్స్ దెంగిపోదాం. ముద్దవి వచ్చలేదు. అరే పిత్తు బాడుకో, నీకెన్నిసార్లు చెప్పాలి బే, నీకంటే పెద్ద సైజు దెంగిపోకరా అని. చిన్న డ్రెస్ లేపు. అరే అతుగా రోజు సాయంత్రం దెంగిపోడు, నెక్స్ట్ డే దాన్ని అమ్మ దెంగుడు, మజా వస్తుందిరా. మనం ఎవరు తొక్కినామో ఏమో గాని లిల్లిపుట్ మనకు ఒక వరంలా మారింది. ఇయాల ఎలిగిపోదాంలా. కరెక్ట్ గా చీకటి పడే ముందు పెద్ద 5 స్టార్ హోటల్ కి పోయి గుద్దవాల్గా తిని తాగి గాయపైపోదాం. వెయిటర్, అమ్మ బాబాయ్. సూర్యునికి బిచ్చపోలు లెక్కున్నారు, లోపలికి ఎట్లా వచ్చిర్రా? అరే మా ఇక్కడే ఎవరినంటున్నావురా బిచ్చపోడని? ఇటుపోయి తీసుకో, సర్వీసి పోయేటప్పుడు మళ్ళా ఇస్తా. సారీ అన్న, ముఖం చూసి మోసపోయినా. పోయి అందరికన్నా కాస్ట్లీ మందు, కాస్ట్లీ బిర్యానీ పట్టుకరా. అరే మన మొహంలో మరీ అంత చీప్ గా ఉంటాయారా? చూసినా ప్రతి ఓడు బిచ్చపోడే అమ్ముతుడు. పోనీబే ఫీల్ గాకు, పోయేటప్పుడు చుక్కలు చూపిద్దాం. A few moments later. అరే వెయిటర్, ఇంకా మందు పట్టుకరారా. తిడుతున్నారేం సార్? నీ కంట్లో ముడ్డ పెట్టుకున్నావారా? లే పెట్టుకోలే సార్. పెట్టుకోకపోతే మా ఫేస్ లో చూసి బిచ్చపోలంటావు. సారీ సార్ మళ్ళా అన్నా. నీ సారీ తీసి నీ గుద్దలో పెట్టుకో. అందరు ఇంటరు సార్, తిట్టకురు, ఇజ్జత్ పోతుంది. నీకేమన్నా అదర ఇజ్జత్ మాకు లేదా? అందరి ముందు మమ్మల్ని బిచ్చపోలంటే మా ఇజ్జత్ పోలే. సరే సార్, మీరు బిచ్చపోలు కాదు గొప్పోళ్ళు, ఓకేనా?
ఏయ్ నా మొడ్డబి ఒప్పుకోను నేను. సార్ లొల్లి చేయకుండా పైసలు ఇచ్చి వండి సార్. మేం తాగిన పైసలు తిన్న పైసలు మొడ్డ బియ్యం ఏం వీక్కుంటావో వీక్కో. పైసలు లేకపోతే మీ గుద్ద చీరేస్తాం సార్. పిల్రా ఏ మొడ్డగడొచ్చి చీరుతాడో చూస్తాం. స్టాఫ్ ఇల్లు బిల్లు కట్టారంట, ఇలా గుద్ద వలగొట్టుర్రి. చలో మాకు పోయే టైం అయింది, బాయ్. అట్టెట్లా బాయ్, ఏం తమాషాలు దింగుతుర్రా? మీరు బిల్లు కట్టేదాకా మిమ్మల్ని ఇంటికెళ్ళి ఓనియా. 3 2 1 బూమ్. అమ్మ బాబాయ్ అరే ఇల్లేంది నిజంగానే గాయపోయారు. లంజోడుక మమ్మల్ని బికారిగాలు అంటావు. ఇప్పుడు మా బిల్లు కూడా నువ్వే కట్టుకోరా సుల్లిగా. ఈ విషయం వెంటనే బాస్ కి చెప్పాలే. వద్దన్నా ఇట్లా దయ్యాలు చెప్పిన హోటల్ కి తినిపోతారని తెలిస్తే గిరాకులు రారు, హోటల్ బంద్ అవుతుంది. అరే అతుగా లేవు లే. అబ్బా పొద్దుగాలైతే సాల్ ఒకటే గుద్దల్దాం చేస్తుంటావు. ఇంటి పనులు ఒక్కటి చేయవు, అటుసోటితే నీకు ఇంట్లో ఎందుకు ఉండనియాలే, పోయి బయట పనుకోపో. ఎప్పుడు చూడు ఇంటి పనులు ఇంటి పనులు ఇంటి పనులు. నేనేమన్నా పనున్నా? పని చేయకపోతే దెంగే మళ్ళా. ఇది లాడ్జి కాదు, రాత్రి కాగానే పండుకోనికే పొద్దుగాలేసి దెంగేనికే. సరే ఏం పని చేయాలో చెప్పు, చేసి పెడతా. ఒకటే ఒర్రి ఒర్రి గుద్దల్దాం చేక్. రేషన్ షాప్ కి పోయి బియ్యం పట్టుకోరా పో. అమ్మ బాబాయ్ నువ్వు ఏడవమ్మన్నా పోతా గాని ఆ రేషన్ షాప్ వద్దునన్న. ఆ గంటలు లైన్లో నిలబడితే చిరాకు దిగుతుంది. అరే సుల్లిగా మంత్లీ తీసుకోకపోతే కార్డు బంద్ అవుతుంది. గుద్ద మూసుకొని తీసుకురా పోనాడు. A few moments later. అరే అతుగా రాత్రి ఎప్పుడు వచ్చినావు, సరుకులు ఎప్పుడు తెచ్చినావు? నీకు సరుకులు కావాలనా ఆన్సర్ కావాలనా? అది కాదురా, కొనుకొచ్చినవా దెంకొచ్చినవా అని. కష్టపడి తెచ్చినా, వద్దంటే చెప్పు వేరేళ్ళకి ఇచ్చేస్తా. Flashback. రేయ్ ఇలా సూపర్ మార్కెట్ కి పోయి సామాన్లు దెంగిపోవాలరా. అవురా, మా ఇంట్లో గిట్లా సబ్బులు పేస్ట్లు కథమైనాయి, పోయి తెచ్చుకోవాలి. నా తాన కండం ప్యాకెట్లు గిట్లా ఖతమైనాయి, పోయి తీసుకోవాలి. మొత్తం సూపర్ మార్కెట్ ముద్ద కుల్పేద్దాం. అరే ఏమేం కావాలో మొత్తం బుట్టిలు వేసుకోండిరా. మనం పొట్టోలైనాక మన చేతిలో ఉన్న సామాన్లు గిట్లా పొట్టిగైతాయి. A few moments later. అరే అతుగా నా బుట్టి మస్తు నిండిపోయిందిరా, మనం పొట్టలయ్యే టైం అయిందా? అయ్యింది, చలో పోదాం ఇక. అరే అతుగా దేవరకొండ పోయి 2 పైసలు తీసుకురా పో. మళ్ళీనా? నేను ఓన్ పోకపోతే పొక్క వాళ్ళ కొడతా, గుద్ద ముసుకొని పో. పోయిపోయి నీకే కొడుకో పుట్టినా చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. హలో అరే హౌలే, మనం అర్జెంట్ గా మా ఊరికి పోయి కిరాయి పైసలు తీసుకురావాలరా. కాకా కిరాయి పైసల కోసం వచ్చిన. ఉన్నాయి బాబు తీసుకో. అరే అతుగా కిరాయి పైసలు దొరికినాయి కదా, ఇక హైదరాబాద్ దెంగేసాం నాడు. అలా ఏందిలా లొందు గంటలని ఒక్క బస్సు గిట్లా లాలే, ఎవరిని అడిగి చూసాం. అన్నా 2 గంటలని ఒక్క బస్సు గిట్లా రాలేదన్నా. ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటది కదా. అర్ధగంట ముందు నుండి రాస్తారోపు నడుస్తుంది తమ్మి. నీకు బస్సులే కావు, లారీలు ఆటోలు జీపులు ఏం దొరకవు. మూసుకొని వాపస్ పో. ఇదేం ట్విస్ట్ రా నాయన. ఇక రాస్తారోకు ఉంటే ఏం చేస్తాంరా, ఇలా ఎట్లా అట్లా ఈయనే గడిపేసి రేపు పొద్దుగానే ఫస్ట్ బస్ ఎక్కి దెంగేజం. A few moments later. అరే అతుగా ఇలా ఎడవో ఏం దెంగిపోదాం రా. బట్టలన్నీ పాతగానే, పోయి కొత్త బట్టలు దెంకోజం. వెల్కమ్ సార్. ఏం కావాలి? ఏంది సార్ అంట ఆగిపోయినావు అట్లా? కొన్నికి వచ్చిన వాళ్ళకి సార్ అంట, నీలాగా సూడ్నికి వచ్చిన వాళ్ళకి ఏమనాలే, అందుకే ఆగిపోయినా. ఏ మొడ్డగాడు చెప్పిండ్రా మేము సూడ్నికి వచ్చినామని? కొన్నికనే వచ్చినాం. సారీ సార్, మీ రేంజ్ కి తగ్గట్టు మా తాన బట్టలు లేవు, దయచేసి దెంగేయండి. అంత చిల్లర బట్టలు ఉంటాయా మీ తాన? అవు సార్, స్టార్టింగ్ ప్రైజే 1000 రూపాయలు ఉంటది. మీరు 2 అండర్వేర్లు కొన్నా మీ గుద్ద చెందుతుంది. అరే సుల్లిగా మేము గతి లేని వాళ్ళం కాదు, గుద్దవలసిన వాళ్ళం. పాయింట్లు వేసుకొని తిరిగే జమానాలా చెడ్డీలు వేసుకొని తిరుగుతుర్రు, మీరు గుద్దవలసిన వాళ్ళ. ఇవి చెడ్డీలు కావరా, మా ఇక్కడే షార్ట్స్ అంటారు వీటిని. పాత పాయింట్ ని కట్ చేసుకొని షార్ట్స్ అంట. అలే చుల్లిగా చూలు, మా తన ఎన్ని పైసలు ఉన్నాయో. ఏడద్దు ఇంకొచ్చిర్రా ఇవి. మీరు పక్క చైన్ స్నాచింగ్ చేసో పర్సు చోరీ చేసో పైసలు సంపాదించిర్రు. మా ఫేస్ లో చూస్తే పిక్ పాకెట్ గాలు లెక్కున్నా మారా. పిక్ పాకెట్ గాలో చైన్ స్నాచింగ్ గాలో తెలియదు గాని దొంగ పూకలు లెక్కైతే పక్కా కనిపిస్తారు. ఈ సుల్లిగాడేంద్రా మోకాలు చూసి మన జాతకాల్లో చెప్పేస్తుండు. నాకు జాతకాలు చెప్పడం వచ్చు బే. ఏ సుల్లిగాడు ఎట్లా అంటాడో ఇట్టే గుర్తుపట్టేస్తా. అందుకే ఇప్పటిదాకా షాప్ లా ఒక్క చోరీ గిట్లా కాలే. కానీ ఇయ్యాలైతుందిరా సుల్లిగా, నిన్ను ముడ్డ ఉడిపోంది మీ మిడికెళ్ళి ఓం. కుడుపుతారు మిమ్మల్ని లోపల రాణిస్తేనే కదా కుడుపనికి. గుద్దా మూసుకొని పోయి ఫుట్పాత్ లో షాపింగ్ చేసుకొని ఇవ్వండి. నీ గుద్దల మొడ్డ షాపింగ్ వస్తే ఇజ తీస్తున్నావేంద్రా. దొంగ పోకలకు లోపల రానియా, అందుకే వెళ్దింగుతున్నా ఓర్రి. మమ్మల్ని చూస్తే నీ గుద్దంగుతుందిరా, అందుకే లోపల రాణిస్తలేవు. నేనెవరికి భయపడా. ఊకొరా సుల్లిగా, భయపడకపోతే లోపలికి ఎందుకు రాణిస్తలేవు?
అవురా ఈ మేనేజర్ గాని గుద్ద పడాయిస్తుంది. అరే చల్ నా గుద్దేం పటాయిస్తలే. నువ్వు చెప్పింది కరెక్టేరా, మేం దొంగ పూకులమే, ఈ పైసలు కూడా దెంగిపోయిందే. నువ్వు బొగోను అయితే నీ ముడ్డ ఖాతాలు మొలికితే మాకు లోపలికి రాని, మేము లోపలికి వచ్చి బిల్లు కట్టకుండా బట్టలు దిగిపోతాం. నీ గుద్దల దమ్ముంటే పట్టుకో. రేయ్ నా సర్వీస్ లో నా కళ్ళ ముందుకెళ్ళి ఎవడు తప్పించుకోలే, మీరు కూడా తప్పించుకోలేరు. రండిరా లోపలికి, రెడ్ గా పట్టుకుంటా. ఇదిరా మొగోన్ సవాలంటే, ముడ్డవడానికి రెడీగుండుబే. అరే సుల్లిగా 32 సైజ్ జీన్స్ ప్యాంట్లు చూపిరా. తిడుతున్నావేంది? కొన్నికొస్తే ఇజ్జతిచ్చి మాట్లాడుతుండే, కానీ దెంగిపోయినకి వచ్చినావు కాబట్టే తిడుతున్నాబే. దిగిపోనికి వచ్చినావా? అవురా, ఎందుకంటే నేను దొంగపుకొని. అమ్మ బాబాయ్ సార్ చెప్పేమైంది? ఈడు కొన్నికే కాదు దిగిపోనికి వచ్చినంట సార్. నేనున్నాక ఎట్లా దిగిపోతాడో నేను ఇట్లా చూస్తా. నువ్వైతే ఆయనకి అడిగింది చూపి. ఈడు నిజంగా దిగిపోతే నువ్వే రెస్పాన్సిబిలిటీ సార్. సరేరా సుల్లిగా, నాదే బాధ్యత. నువ్వైతే ఆయనకి అడిగింది చూపి. అలే నా చైతు చెట్టు చూపిలా. ఇవన్నీ మీ సైజే సార్. అయితే అన్ని ప్యాక్ చేయి. అన్నీనో అవులా చుల్లిగా అన్ని ప్యాక్ చేయి, ఇంటికి తెచ్చుకపోతా. బిల్లు కడుతూనే ప్యాక్ చేస్తాం సార్, ఉట్టిగా చెయ్యం. బిల్ ఏ ముద్దగలు కలుతున్నావు? నువ్వే. ముద్దేం కాదు, నేను బిల్లు కత్తకుందని అన్ని దింకపోతా. సెక్యూరిటీ, నలుగురు దొంగలు మన షాప్ లో జొర్రిర్రు. అలా రెడ్ గా పట్టుకోగానే గుద్దంతా వాళ్ళేంగాలే. మీరు ఖాళీ వాళ్ళు బయట పోకుండా చూసుకోర్రు అంతే. నువ్వు బేఫికర్ ఉండు సార్, వాళ్ళు బయటికి వస్తే పిచ్చలు కోసేస్తా. 90 సైజ్ 100 అండర్వేర్లు ప్యాక్ చేయరా. 100 అండర్వేర్లా? నేను ఒక్కసారి యూజ్ చేసిన అండర్వేర్ మళ్ళీ యూజ్ చేయా, తీసి పక్కన పడదేంతా. అంత గుద్దపలిచిన వాళ్ళ సార్ మీరు ఏ బిజినెస్ చేస్తారు? దొంగతనం. దొంగనా సార్? చెప్పరా ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? వీడు దొంగపోకూడంట సార్. ఆడ దెంగిపోకుండా చూసుకునే బాధ్యత నాది. నువ్వు ఆయనకి ఏం కావాలో చూపి. హ, నీ ఫ్యూచర్ నాకు క్లియర్ గా కనిపిస్తుందిరా, చాలా ఘోరంగా మొట్టగొడబోతున్నావని. సరేరా సుల్లిగా, మస్తు ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటావు. దొరికినప్పుడు నేను ఎంతో చూపిస్తా బిడ్డ. అరే మేనేజర్ గా చూడరా, ఎన్ని బట్టలు దెంగిపోతున్నాము. ఇడికెళ్ళి బయటికి ఎట్లా పోతారో నేను ఇట్లా చూస్తా. మేము పోయినాక ఎడవద్దు, మరి ముందే చెప్తున్నా. 3 నిమిషాల్లో బిల్లు కట్టకపోతే ముడ్డ ఉడిపేస్తా. 3 నిమిషాలు కాదురా, 3 సెకండ్లు చాలు. 3, 2, 1 బూమ్. అమ్మ బాబాయ్ ఆ వీళ్ళేంది ఇట్లా గాయపోయారు? ఇప్పుడు వీకరా మా అతుల్ సుల్లిగా. అరే వీళ్ళు ఉన్నటువంటి గాయపెట్లయ్యరా. మాకేం తెలుసు సార్, వాళ్ళు దొంగిపోతే నీదే రెస్పాన్సిబిలిటీ అన్నావు. ఇక వాళ్ళు దొంగిపోయిన బిల్లు మొత్తం మీరే కట్టాలి. బాబా బొంబోరు జంబో, జంబోరు బొంబో, మళ్ళెందుకు వచ్చిర్రా ముడ్డగల్లరా? అట్లా అనకు బాబా, మాకు పవర్ లేకపోతే మేము ముడ్డ గుడిస్తాం. మాకు మళ్ళీ లిల్లి పొట్టయ్యే పవరీ బాబా. నో సుల్లి చీకినా అయ్యా మూసుకొని దెంగండి బే. కావాలంటే నీకు సేవలు చేస్తా, పూజ చేస్తా, కానీ మాకు మాత్రం పవర్లీ బాబా. తప్పు తెలుసుకున్నావు కాబట్టి పవర్లు వాపస్ ఇస్తున్నా, తీసుకో. అరే మామా, నిజంగానే మన పవర్లు మనకు వాపస్ వచ్చినాయిరా. Flashback. అరే మామా, కళ్ళు తాగంగానే దొడ్డికొస్తుందిరా. థూ, తాగుతే ఎవరికైనా వచ్చేస్తుంది గాని నీకెంతరా దొడ్డికొస్తుంది. సరే ఆడ ఎంకల చెట్లలో పోయిరా. అర్రే ఆడేదో గుఫ లెక్కుంది. ఆ ఎరుగుడేందో పోయి గుఫలను ఎరుగుతా. బయట ఎరుగుతే నా గుద్దగా అనిపిస్తుంది. బొంబోరు జంబో, జంబోరు బొంబో. అర్రే ఆల్రెడీ ఒకడు కూర్చొని ఎరుగుతుండు కదా, నేను పోయి బయట చెట్లనే ఎరుగుతా. అమ్మ బాబాయ్ అరే ఓ ముడ్డగా, నేను ఇక్కడ కూర్చొని ఎరుగుతలే, మంత్రాలు జపిస్తున్నా. మంత్రాలు జపిస్తున్నావో గుద్దె దింగించుకుంటున్నావో నాకెందుకు. బొంబోరో జంబో, అయితే గుద్ద మూసుకొని పోరా సుల్లిగా, లేకపోతే ముడ్డ గుడిపేస్తా. ఆ ఆతుగానే ముడ్డ గుడిపోయిందా మొగోను వారాను. సుల్లిగా నా గురించి తెలియదురా నీకు. ఆతు భాయ్ అంటారు నన్ను, ఆతు భాయ్. ఏం చూసుకుంటారా నీకంత పొగరు? చీకటి పడితేనే గాయపోయే శక్తి ఉందిరా, నీ తానుందా? ఉండదు, ఎందుకంటే నువ్వు చూతేగానే కాబట్టి. ఏంది చీకటి పడితే గాయపోతావా? అవురా మా ఇక్కడే, నేనే కాదు మా దోస్తులు గిట్లా గాయపోతారు. మాకు లిల్లీ పుట్టయ్యే శక్తి ఉంది బే. అంటే అప్పుడు ఆ చెంబులో నీళ్లు ఈ సుల్లిగాలే తాగిరన్న మాట. అరే బాడకో, నేను నీది ఇంకా నీ దోసుగాల్లో గుద్ద వలగొడతారా? గుద్దల దమ్ముంటే అలా కూడా రమ్మను. A few moments later. వచ్చిర్రా, ఇప్పుడు వలగొట్టు చూద్దాం. బొంబోరు జంబో, జంబోరే ఒంబో, టామ్ ఫుట్ ఫిట్ ఠుప్. ఏం సలినవరా మా మీద? అరే ఓ ముడ్డగోళ్ళరా, ఇక మీరు ఎప్పటికీ లిల్లిపుట్లా మారలేరు. అబాచా, నీలాంటి ఫేక్ బాబా ముడ్డలాంటి మస్తు మందిని చూసినా. ఇడు నీళ్లు చల్లిండంట, మా పవర్ దెంగేసినాయంట. తాగితే ఏమన్నా చూతేయాలనుకున్నావారా? సాయంత్రం దాకా ఆగితే నీకే తెలుస్తుంది. అరే అతుగా, చీకటి పడ్డా మనం పొట్టలం కాలేరా. అయ్యా, మన శక్తులుగా మొడ్డ గుడిచినట్టేనా?
A few moments later. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. బొంబోరు జంబో, జంబోరు బొంబో. రేయ్, బట్టల షాప్లా బట్టలు దింగిపోయి గాయపోయారు. యువర్ అండర్ అరెస్ట్. హ, మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? చేసుకో, సాయంత్రం ఎట్లా తప్పించుకుంటాం. అరే అతుగా చీకటి పడ్డామన్న పొట్టలం కాలేదేంద్రా? అవురా, ఏమైందో నాకు బి అర్థమైతలే. బొంబోరు జంబో, మీకు కేవలం ఒక్కరోజే పొట్టలయ్యి మంత్రం ఇచ్చాండ్రా సుల్లిగల్లరా. ఇక జైల్లో ఉండి మొడ్డ విడవండి.